హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి మన దగ్గర కాటన్ పీసెస్ ఉంటాయి కదండి, కాటన్ కానీ లేదా పాలిస్టర్ పీసెస్, బ్లౌజులు కుట్టగా కొంచెం మిగిలిపోయి ఉంటుంది కదా క్లాత్, వాటితోటి ఈ విధంగా అయితే జెండాలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనము కాటన్ కానీ లేదా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఆ క్లాత్ అనేది జెండా కలర్స్ 3 కలర్స్ కూడా మీరు తీసుకోవాలి. ఆరెంజ్, వైట్, గ్రీన్ అండి. అవి తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసెస్ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అయితే నీట్గా అయితే కట్ చేసుకోండి. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకోకుండా మీరు 4 వైపులు కూడా సమానంగా అయితే తీసుకోవాలి. ఇంకా మనం వచ్చేసి పొడవు వచ్చేసి 7 ఇంచెస్ అయితే తీసుకున్నాము. వెడల్పు వచ్చేసి 4.5. మిడిల్లోకి వచ్చేసి మనం చూసుకునేసి ఎగ్జాక్ట్గా మిడిల్లోకి అయితే మనం కట్ చేసేసుకోవాలి మార్కింగ్ చేసుకొని. ఒకవేళ మీకు అలా తెలియలేదు అంటే కనుక మీరు మిడిల్లోకి హోల్డ్ చేసుకునేస్తే మనకి కరెక్ట్గా మీరైతే కట్ చేసుకోవచ్చండి. మీలో మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొచ్చేసి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి థ్రెడ్ వచ్చేసి వైట్ కలర్ వేసుకోండి. ఎందుకంటే మనకి మిడిల్లో వైట్ ఉంటుంది కదా, దానికి మిడిల్లోకి మనకి క్లాత్ మిగతా వాటికి వైట్ కలర్ అనే థ్రెడ్ కనిపించుకోకుండా మనం మిడిల్లోకి అయితే వైట్ కలర్లోకి జాయిన్ చేసి కుట్టేయచ్చు. ఇంకా వీడియోలో చూపించిన విధంగా వచ్చేసి వైట్ కలర్ మిడిల్లో పెట్టుకొని ఆరెంజ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ రెండు కూడా మీరైతే అటాచ్ చేసేసి ఒక్కొక్క స్టిచ్ అనేది స్టార్టింగ్ రఫ్ చేస్తూ అలాగే చివర్లో కూడా రఫ్ చేస్తూ నీట్గా అయితే స్టిచ్ చేసేయండి. అలా స్టిచ్ చేసిన తర్వాత మనం వెనకాల జాయిన్ చేస్తుంటాం కదండి, ఆ పీసెస్ని మనకి థ్రెడ్ వచ్చేసి వైట్ కలర్ మీదకి ఉంచేసి మనమైతే రెండు వైపులా కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల వైట్ కలర్ థ్రెడ్ వేసింటాం కదండి, అది వచ్చేసి మనకి వైట్ కలర్ క్లాత్ మీదే పడుతుంది కాబట్టి మనకి థ్రెడ్ అనేది బయట కనపడదు. ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే పీసెస్కు పోగులంతా కూడా నీట్గా కట్ చేసుకోండి. తర్వాత అక్కడ డబల్ హోల్ చేసేసి మీరు మనకి అక్కడ ప్లాస్టిక్ ఇది రీఫిల్ వస్తుంది కదండి, ఆ రీఫిల్ పెట్టుకునేంత ప్లేస్ వదిలేసి మీరైతే స్టిచ్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర బుక్స్కి అట్టలు కొట్టేదానికి పిన్స్ వస్తాయి కదండి, స్టాప్లర్తో అయినా కూడా మీరు పిన్ చేసుకోవచ్చు ఆ ప్లాస్టిక్ దాన్ని. ఇప్పుడు వచ్చేసి మనకి మిడిల్లో మీరు థ్రెడ్తో కుట్టుకునేలాగా ఉంటే కనుక మీరు థ్రెడ్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు, బ్లూ కలర్ థ్రెడ్తో. లేదా ఈ విధంగా ఇది ఉంటుంది కదండి క్రయాన్తో అయినా కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్గా అయితే మనము ఫ్లాగ్ అనేది తయారు చేసుకోవచ్చు. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఈ విధంగా సింపుల్గా అనేది మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. మన పిల్లలకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇదంతా ఎందుకు మీరు ఒక 5-10 రూపాయలు పెడితే బయట తీసుకోవచ్చు అనేసి మీకు అనిపించవచ్చు, కానీ మన పిల్లలకి మన చేత్తో స్టిచ్ చేసింది ఇస్తే ఆ ఫీలింగే వేరే లెవెల్ ఉంటుందండి. అందులోనూ మన పిల్లలు ఇది మా అమ్మ స్టిచ్ చేసి ఇచ్చింది, ఇది మా అమ్మ కుట్టించిందని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.